महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టిఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. సో న్యూ ఇయర్ రాశి ఫలాల్లో మొదటిగా మేషరాశి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక మెయిన్గా ఈ రాశికి అద్భుతంగా ఈ యొక్క 24వ సంవత్సరం ఉండబోతుందని చెప్పచ్చు ఈ న్యూ ఇయర్. ఎందుకంటే ఆల్రెడీ వీరికి శని లాభస్థానంలో ఉన్నారు. అక్టోబర్ 30, 23 నుంచి కూడా 2023 అక్టోబర్ నుంచి కేతు స్థాన మార్పు చక్కగా 6th హౌస్లోకి వచ్చారు. మే నుంచి 2024 మే నుంచి అద్భుతమైన ధనయోగం అనేది మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంది. తప్పకుండా మేషరాశి వారందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మేషరాశి వారికి సంబంధించి ఇక్కడ గురుడు, శని, కేతువు 3 గ్రహాల యొక్క స్థితి, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ 3 మంచి అనుకూలమైన స్థానాల్లోకి వస్తున్నాయో తప్పకుండా లైఫ్ చేంజింగ్కి సంబంధించిన కొన్ని పరిస్థితులు, పరిణామాలు ఇక్కడ వీరికి కనిపిస్తున్నాయని అర్థం. ఎందుకంటే లాభస్థానంలో ఉన్న ఈ యొక్క శని భగవానుడు చక్కగా వీరికి దశమాధిపతి, ఉద్యోగపరమైన విషయాల్లోనూ యువర్ లాంగ్ రేంజ్ గోల్స్ రీచ్ అయ్యే విషయంలో, అంటే మీరు చిరకాల ఆశలు, చిరకాల కోరికలు, జీవిత ఆశయాలు నెరవేర్చుకునే విషయంలో శని భగవానుడు అత్యుత్తమంగా మీకు ఇక్కడ లాభస్థానంలో యోగిస్తుండగా, మే 1వ తారీఖు నుంచి గురు భగవానుడు ఆయన యోగించే 5 స్థానాలైన ఒక స్థానంలోకి, శని 3 స్థానాల్లోనే యోగిస్తారు, దానిలో ఒక స్థానంలో ఉన్నారు,
గురుడు 5 స్థానాల్లోనే యోగిస్తారు. దానిలో ఒక స్థానంలోకి 2 అంటే ద్వితీయ స్థానంలోకి గురువు గారు వస్తున్నారు. ఇక్కడ పవర్ఫుల్ మనీ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. ఏ విధంగా? లాభస్థానంలో శని, ధనస్థానంలో గురుడు. ఇక్కడ ఎప్పుడైతే లాభస్థానంలో ధనస్థానంలో గురు శనుల యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, తప్పకుండా ఒక చైల్డ్ బర్త్ అనేది ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఈ 2024లో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అద్భుతమైన స్థానంలో 6వ స్థానంలో కేతు. ఏదైతే మనిషి వద్దు అనుకుంటాడో 6th హౌస్ అది. ఎవడు లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, వివాదాలు, గొడవలు, లేకపోతే అవరోధాలు, ఆరోగ్య సమస్యలు కోరుకోడు ఎవడు. అలాంటి హౌస్లోకి డిటాచ్మెంట్ ప్లానెట్, అసలు వద్దు అనుకునే కేతువు రావటం. సో మీరే మీ శత్రువుల్ని ఇగ్నోర్ చేసుకుంటూ రావటం, ఆరోగ్య సమస్యలు అధిగమించుకుంటూ రావటం, కాంపిటీటర్స్ని పక్కకు తోసుకుంటూ రావటం. సో ఈ విధంగా కోర్టు కేసెస్ కానీ, కన్ఫ్లిక్ట్స్ కానీ విషయాల్లో కేతు యోగించటం, లాభస్థానంలో చక్కగా శని యోగించటం, ఇక్కడ మీకు గుర్తింపు, రికగ్నైజేషన్, గెయిన్స్, ప్రాఫిట్స్ తీసుకురావడానికి శని, అదేవిధంగా ఆర్థిక పరిపుష్టిని, ఫ్యామిలీలో సఖ్యతని తీసుకురావడంలో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో గురు భగవానుడు. సో కాబట్టి శని, గురుడు, కేతువు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగానే మనం ఏదైనా రాసుకుంటాం పంచాంగంగానే ఏదైనా. ఇలాంటి 3 ప్లానెట్స్ కూడా ఈ టైంలో మంచి స్థానంలో ఉంటాం. డెఫినెట్గా చాలా రేరుగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనేవి 3 అనుకూలించడం, రాహు కేతువులు ఎవరో ఒకళ్ళే అనుకూలిస్తారు, 3 అనుకూలించడం చాలా రేర్ థింగ్. సో కాబట్టి విద్యార్థులు కానివ్వండి, ప్రొఫెషనల్ జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, క్యారింగ్, చైల్డ్ బర్త్, పిల్లలు సంతానం గురించి చూసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే అద్భుతంగా ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఉండబోతుంది, దానిలో నో డౌట్. ఇంకొకటి అబ్రాడ్ ప్రయత్నాలు, ఫారెన్ ట్రావెల్ ప్రయత్నాలు, దూర ప్రాంతాలకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నాలు చేసే వాళ్ళకి రాహు ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఆయన ద్వారా కొన్ని ఖర్చులు అవుతాయి. సో రాహు కొన్ని ఖర్చులు ఇస్తారు. సో ఇక్కడ కానీ ఫారెన్ సెటిల్మెంట్లు, ఫారెన్ ట్రావెల్స్, లేకపోతే అబ్రాడ్ జర్నీస్, వీటికి 1000 స్థానంలో ఉన్న రాహు అనుకూలిస్తూ ఉన్నారు. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ డెఫినెట్లీ మేష రాశి వారికి 2024 ఇస్ ద వెరీ బెస్ట్ ఇయర్. ఎందుకంటే గురు భగవానుడు వెల్త్ హౌస్లో, ఫైనాన్షియల్ హౌస్లో ఉండటం వల్ల ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి వచ్చాడో ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్, డెఫినెట్లీగా మీ ఫైనాన్షియల్ ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక స్థితి అనేది, మీ బ్యాంక్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది, దానిలో నో డౌట్. సో ఇక్కడ కేతువు కూడా 6th హౌస్లో ఉండటం వల్ల చక్కగా మీరు ఎనిమీస్ని, లేకపోతే మీ జీవితంలో ఎదురయ్యే అనేకమైన డైలీ రొటీన్ సమస్యలు ఏవైతే ఉంటాయో, కోర్టు కేసెస్ కానీ, ఇవన్నీ మీకు కొంచెం ఫేవర్గా మారటం, లేకపోతే ఇగ్నోర్ చేసుకుంటూ మీరే బయటకు వచ్చేసేయటం, వీడితో మనకి కదా గోల అనుకొని. శని లాభస్థానంలో స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు. మంచి నెట్వర్క్ సర్కిల్స్, మంచి గ్రూప్ సర్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, సర్కిల్స్లో టీమ్ లీడ్గా చేసే వాళ్ళకి మేషరాశిలో ఈ టైంలో చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మేషరాశి పీపుల్, మేషరాశి ఫ్యామిలీ తప్పకుండా 2024 ఈజ్ ద బెస్ట్ ఇయర్. మనం ఇంకా ఉగాది రాశి ఫలాల్లో వాటి యొక్క మూర్తిత్వాలు, సో అన్నిటితో పాటుగా మనం చెప్పుకుందాం ఏ మూర్తిత్వంతో వస్తున్నారు ఏంటి, ఇంకెంత బాగుంటుంది ఏంటి అనేది మనం ఇంకా ఉగాది రాశి ఫలాలు ఇంకా ఎలాబొరేట్గా చెప్పుకుందాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హెడ్లైన్స్. సో ఏదైనా దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ అని మాత్రం చెప్పచ్చు. సో కీప్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. అంటే ఈ యొక్క ఇయర్, ఈ సక్సెస్ఫుల్ ఇయర్ని మేష రాశి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీక్లీ రాశి ఫలాల్లో ఎలాగ ఇంకా చేంజెస్ వస్తూ ఉంటాయి, ఆ వారానికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్స్ మనం ఏం చేసుకుంటే బాగుంటుందని ఇంకా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.